వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. హాయ్ మామ, మా చెల్లి పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి మామ. ఇంక మేమైతే శుభలేఖలు గుళ్ళో పెట్టొద్దామని అయితే స్టార్ట్ అయ్యాం. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్ నోర్మోయ్. మేమైతే ఫస్ట్ గుడికి అయితే స్టార్ట్ అయిపోయాం మామ. పెద్ద రామాలయం. ఈ గుడి మాదే మామ, ఎందుకంటే మేమే కమిటీ మెంబర్స్. డాడీ అయితే స్కూటీ నుంచి ఒక కార్డు అయితే తీస్తున్నారు మామ. ఇంటి దగ్గర ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి, దాచాం. ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఇంకా మా డాడీ నేను ఆ ఫస్ట్ కార్డ్ అయితే గుడిలోకి అయితే తీసుకొని వెళ్ళిపోయాం మామ. ఇంకా అయితే పంతులు గారు ఈడేంటి పొద్దున్న వీడియోలు తీస్తున్నాడు అని చెప్పి నా ఇంకా అదోలా చూస్తున్నారు మామ. వీడికి ఇంకా పిల్ల చేష్టలు పోలేదన్నట్టు చూసారు. వెళ్ళి ఆడుకోమ్మా. ఇంకా తర్వాత అయితే పంతులు గారు కార్డు రాములవారి పాదాల దగ్గర పెట్టేసి పూజ చేసి ఆరతి అయితే ఇచ్చేసారు మామ. ఇంకా తర్వాత వెంటనే మేము గంగనం గుడికి అయితే స్టార్ట్ అయిపోయాం మామ. మా డాడీని ఫాస్ట్గా తోలండి అన్నానని చెప్పి దిగేసి వచ్చేయమన్నారు మామ. ఇంకా నేనైతే సైలెంట్ అయిపోయాను మామ. ఇంకేం చేస్తాం, ఇండియన్ ఫాదర్స్ గురించి తెలిసిందిగా, కొంచెం ఏమైనా అడిగితే సీరియస్ అయిపోతారు. ఇంకా సైలెంట్ అయిపోయి అలాగే కూర్చున్నాం మామ. ఇంకా గంగనం గుడికి అయితే వచ్చేసాం మామ. ఇంకా మా డాడీ అయితే కార్డు తీసుకుని గుడి లోపలికి వెళ్ళారు. నేనైతే ఇంకా బయట నుంచి వీడియో అయితే తీస్తున్నాను మామ. ఇంకా పంతులు గారు నన్ను చూసి పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇంకా పంతులు గారు అలాగ అనుకుంటారేమో అని చెప్పి నేను కూడా గుళ్ళోకి వెళ్ళి దండం అయితే పెట్టేసుకున్నాను మామ. ఇంకా పంతులు గారితో ఇలాగ అన్నాను మామ, మా చెల్లి అంటే చాలా ఇష్టం అండి, పెళ్ళి అయిపోతుంది, చాలా బాధగా ఉందండి అన్నాను మామ. ఇంకంతా పంతులు గారు ఫ్లాట్ అయిపోయి పూజ అయితే చేస్తారు మామ. ఇంకా మళ్ళీ దగ్గరికి వచ్చి మీ చెల్లిని బాగా చూసుకోండి అని చెప్పారు మామ. ఇంకా మేమైతే పక్కన నానసం గుడికి అయితే వెళ్దాం అనుకున్నాం మామ. ఇంకా మా ఫాదర్ అయితే స్కూటీలోంచి కార్డులు కూడా తీయట్లేదు, అసలు ఎందుకు వచ్చాను అని చెప్పి తిట్టారు మామ. అంటే అది ఇంకా ఆనసం గుడికి అయితే వస్తామా. ఇంకా కార్డు అయితే అక్కడ పెట్టేసి ఇంకా అలా చూస్తూ ఉంటే ఆనేశం గుడి దగ్గర కూడా పంతులు గారు అయితే పూజ అయితే చేసి కార్డు దేవుడి పాదాల దగ్గర అయితే పెట్టేశారు మామ. ఇంక వచ్చి మమ్మల్ని కూడా దీవించిన తర్వాత మేము వెంటనే వినాయకుడి గుడి దగ్గరికి అయితే బయలుదేరాం మామ. ఇంక వినాయకుడి గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత చూస్తే గుడి క్లోజ్ చేసి ఉంది మామ. ఇంకా గుడి అయితే క్లోజ్ చేసి ఉందని చెప్పి కార్డు గేట్ బయట పెట్టేసి ఇంక వెంటనే దుర్గంతల గుడికి అయితే స్టార్ట్ అయ్యాం మామ. ఇంకా దుర్గంతల గుడి దగ్గర కూడా కార్డు అయితే పెట్టేసి దండం పెట్టుకున్న తర్వాత మా డాడీ నా తేడా లేక మా అన్నయ్యనైతే పిలిపించారు మామ, వాడితో పాటు వేరే గుడికి వెళ్ళమని చెప్పి. ఇంక మా అన్నయ్య అయితే వచ్చాక ఫైనల్గా సాయిబాబా స్తూపం గుడికి అయితే వచ్చాం మామ. ఇంక వచ్చిన తర్వాత మా అన్నయ్య గుడి లోపలికి వెళ్ళిన తర్వాత కార్డు పెట్టేసి దండం చూడండి మామ ఎలా పెట్టుకుంటున్నాడు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఇంకా మేమైతే అక్కడ నుంచి ఇంటికి టిఫిన్ కావాలన్నారని చెప్పి ఇడ్లీలు గారెలు అలాగే పార్సిల్ కట్టించుకొని ఇంటికైతే వచ్చేసాను మామ. నా పర్ఫార్మెన్స్ కానీ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.